శ్రీమాత్రే నమః. మీకు కూడా ఇలాంటి సంకేతాలు కనిపించాయా? అయితే లక్ష్మీదేవి తలుపు తట్టినట్టే. మామూలుగా ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ ఉంటారు. ఇందుకోసం ఎన్నో రకాల పూజలు, పరిహారాలు, నియమాలను పాటిస్తూ ఉంటారు. అయినప్పటికీ ఫలితం కనిపించక దిగులు చెందుతూ ఉంటారు. అంతేకాకుండా చేసిన పూజలకు, పరిహారాలకు లక్ష్మీదేవి అనుగ్రహించదా లేదా అన్నది ఎలా తెలుసుకోవాలి అన్నది తెలియక తికమక పడుతూ ఉంటారు. అయితే కొన్ని రకాల సంకేతాలు కనిపిస్తే వాటి అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టే అంటున్నారు పండితులు. మరి ఎలాంటి సంకేతాలు కనిపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా విషయంలోకి వెళ్తే కోయిల కూత చాలా బాగుంటుంది. ఈ కోయిల కూత వలన మనకు ధనలాభం కలుగుతుందని అర్థం. అలాగే కోయిల కూసే దిశల ఆధారంగా, శబ్దాల ఆధారంగా శుభ అశుభాలుగా నిర్ణయిస్తారు. కోయిల కూత ఉదయం పూట ఆగ్నేయ దిశగా వినిపిస్తే అశుభం జరుగుతుందని, అదే సాయంత్రం సమయంలో వినిపిస్తే అది శుభసూచకంగా పరిగణిస్తారు. ఇక మధ్యాహ్నం సమయంలో వినిపిస్తే అది శుభంగా భావిస్తారు. ముఖ్యంగా మీరు ఏదైనా పని మీద బయటకు వెళ్తే మంచి ప్రయోజనం ఉంటుంది. మామిడి చెట్టు మీద ఉండి కోయిల కూస్తే లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతంగా పరిగణించాలి. అదేవిధంగా చాలామంది బల్లి మీద పడితే అశుభంగా భావిస్తారు. అయితే బల్లి వలన కొన్ని శుభసూచికలు కూడా ఉంటాయి. అకస్మాత్తుగా బల్లి మీ కుడి భుజం మీద లేదా మీ కుడి మీద పడి అది త్వరగా పైకి ఎక్కాలని ప్రయత్నం చేస్తే ఆ సంకేతం మీ పురోగతి మార్గం తెరవబోతుందని అర్థం. అలాగే మీరు ఏదో ఒక రకంగా డబ్బును పొందబోతున్నారని అర్థం. మన ఇంట్లో ఏ చీమలు ఉంటే మంచిదంటే ఎక్కువగా నల్ల చీమలే అని చెప్పవచ్చు. నల్ల చీమలు శుభసూచికగా భావిస్తారు. నల్ల చీమలు నోటితో బియ్యంను మోసుకొని వెళ్తే అది శుభసూచకంగా భావించాలి. అక్షింతలు లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి. అందుకే ఇవి సంపదతో ముడిపడి ఉన్నవి. అదే ఇంట్లో ఎర్రచీమలు ఉంటే అవి సంకేతం అంత మంచిది కాదనే చెప్పవచ్చు. ఇంట్లో ఎర్రచీమలు కనిపిస్తే మీపై అప్పుల భారం పెరుగుతుందని అర్థం. ఇంట్లో పాము కనిపిస్తే దానిని చంపేంత వరకు నిద్ర కూడా పోరు. కానీ అలా కనబడితే అది శుభసూచకంగా భావించాలి. ఇంట్లో 2 ముక్కల పాము కనిపిస్తే ఇది శుభసూచకంగా పరిగణిస్తారు. చూసిన వారి ఇంటికి వెళ్ళడం చాలా పవిత్రంగా భావించవచ్చు. ఈ పాము విషపూరితము కాదు కాబట్టి అలాంటి పాములు చంపకూడదు. ఒకవేళ మీకు ఆ పామును చూస్తుంటే భయం వేస్తుంటే ఆ పామును తీసుకెళ్లి బయటికి పెట్టాలి. ఇలా ఇంట్లో పాము కనిపించడం లక్ష్మీదేవి రాకకు ఆగమనంగా భావించాలి.